నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పెదగంజం భావనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం। గర్భగుడిలోని స్వామి పాదాలను తాకిన లేలేత సూర్యకిరణాలు। అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులు। చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియాకు రాష్ట్ర భవిష్యత్ కంటే కూడా తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యం। గ్లోబల్ సమ్మిట్ పై అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు। పరిచారులో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయోత్సవ సభలో పర్చూరు వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్। చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్ కూడలిలో తెగిపడిన విద్యుత్ తీగలు, తప్పిన ప్రమాదం। భారీ వాహనం తగలడంతో ఘటన। పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజం మండలం పెద్దగంజంలోని ఎంతో చరిత్ర కలిగిన భావనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి పాదాలను సూర్య భగవానుడు తాకి సాక్షాత్కారం చేసిన అద్భుత ఘటన భక్తులను పులకింపచేసింది। పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజం మండలం పెద్దగంజంలోని ఎంతో చరిత్ర కలిగిన భావనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి పాదాలను సూర్య భగవాన్ తాకి సాక్షాత్కారం చేసిన అద్భుత ఘటన భక్తులను పులకింపచేసింది। తెల్లవారుజామున లేలేత సూర్యకిరణాలు భావనారాయణ స్వామి పాదాలను తాకాయి। 100 అడుగుల దూరంలోని గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలను భానుడి కిరణాలు అభిషేకించాయి। ఈ అద్భుత అపురూప దృశ్యాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించి నామస్మరణ చేశారు। అగస్త్య మహాముని సంకల్ప సిద్ధితో వెలసిన భావనారాయణ స్వామి పాదాలను ప్రతి ఏడాది మార్చి, అక్టోబర్ మాసాల్లో సూర్యకిరణాలు తాకి స్పృశిస్తాయని అర్చక స్వాములు స్పష్టం చేశారు। వనతా సుప్రసన్నాయ అగస్త్య స్థాపనాయ చ గంధాపుర నివాసాయ భావదేవాయ మంగళం। అనాదిగా వస్తున్నటువంటి మంగళాశాసనం పంచ ఆరామ క్షేత్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పంచభావన క్షేత్రాలు కూడా ఉన్నాయి। మనందరికీ తెలిసిన విషయమే। పెదగంజాం గ్రామంగా పిలువబడుతున్నటువంటి పురాతనమైనటువంటి నామధేయం గంధాపురి। ఈ గంధాపురి యొక్క వనతాదేవి ఈ గంధపు వనంలో కూర్చొని తపస్సు చేసింది జగన్మాత। అందువలన పుత్ర సంతానం కలిగిందని చెప్పి ఆ విధంగా గంధాపురి వినతా సుప్రసన్నాయ అగస్త్య స్థాపనాయ చ మరలా అగస్త్య మహాముని చేత మరలా ప్రతిష్ఠించబడటం చేత సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయని చెప్పి మనకి ఆర్యులంతా కూడా చెప్తూ ఉన్నారు। అట్లా పడటం చేత ఆతప స్నానం అంటారు దీని వేద ప్రమాణంగా। సూర్యనారాయణ కిరణాలతో భావనారాయణను అభిషేకించేటువంటి అద్భుత సంఘటన ఖగోళంలో గొప్ప రహస్యంగా మనం అంతా కూడా గుర్తించవచ్చు। ఇటువంటి సమయంలో స్వామివారికి అత్యంత శక్తిగా ఉంటాడు। భక్తులందరూ కూడా విశేషమైనటువంటి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు। చక్కగా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని అలాగే బాపట్ల, పొన్నూరు, సర్పవరం, పట్టిసీమ అనేటువంటి మిగతా 4 క్షేత్రాలు కూడా భావనారాయణ పంచభావన క్షేత్రాల్లో ఉన్నాయి। ఇది కూడా ఒక ప్రశస్తమైనటువంటి ఆలయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తుంది। విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మీట్ సక్సెస్ అవ్వడం జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని పర్చూరు వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు। బుధవారం పర్చూరులోని నెహ్రూనగర్ నూతన పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయోత్సవ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమంచి మాట్లాడారు। చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియాకు రాష్ట్ర భవిష్యత్ కంటే కూడా తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని పర్చూరు వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు। విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మీట్ సక్సెస్ అవ్వడం జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని పర్చూరు వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు। బుధవారం పర్చూరులోని నెహ్రూనగర్ నూతన పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయోత్సవ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమంచి మాట్లాడారు। ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి అవకాశాలేంటో ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు। సమ్మిట్లో మొత్తం 352 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు 20 రంగాల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోందన్నారు। ఈ సమ్మిట్లో పలు దేశాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు, వ్యాపార దిగ్గజాలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న ఉత్పత్తి సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ఒకే చోట వివరించే అవకాశం కల్పించిందన్నారు। ఇంతటి విజయం సాధించిన సమ్మిట్ను జీర్ణించుకోలేని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలను ఆద్యం పోస్తున్నారన్నారు। ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లో మీడియా ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు। ఇది నాకు తెలిసి రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే పెద్ద ఎత్తున ఏదైతే కొన్ని ప్రామాణికాలు ఉంటాయో ఒక కార్యక్రమం కానీ ఈవెంట్ కానీ సక్సెస్ అయ్యేదానికి ఒక నిర్దేశించినటువంటి లక్ష్యంతో
పెట్టుకున్నటువంటి ప్రాతిపదిక ఏదైతుందో 100% పూర్తయ్యేదానికి అయ్యిందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కండక్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయినప్పుడు కూడా మనం గ్రామాల్లో వీధుల్లో ఇక్కడ మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దిగజారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో భాగంగా మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొన్ని వందల వేల కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ అబద్ధాలని ప్రజల్లోకి చాలా వేగంగా తీవ్రంగా చొప్పించే ప్రయత్నాన్ని అడ్డుకట్టేసుకునే దానికోసమే ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం తప్పితే వాస్తవానికి ఈ మీటింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పితే దౌర్భాగ్యం నేషనల్ మీడియా అద్భుతంగా కవర్ చేసింది. ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడనే కాదు జనరల్గా ఒక మంచి కార్యక్రమం జరిగితే అందులో బిజినెస్కి సంబంధించినటువంటి ఒక ఏ కార్యక్రమం జరిగినా ఆయా దేశాల్లో పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా డిస్కషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది అత్యంత సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ఇక్కడ బరిదెగిచ్చినటువంటి రాజకీయ వ్యవస్థ, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు బరిదెగిచ్చేసి రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కన్నా తన నిర్మించుకున్న ఒక కుటిలమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యంగా ఈరోజు బరిదెగిచ్చి వ్యవహరిస్తున్నటువంటి తీరువాకి మనం ఈరోజు వీధి వీధిలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందనే దానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే ఆయన పొగిడేయడానికి ముఖేష్ అంబానీ ఆయన పాలేరో లేకపోతే ఆయన జీతగాడో కాదు. ముఖేష్ అంబానీ కావచ్చు, అలానే గౌతమ్ అదానీ కొడుకు కావచ్చు, భారతదేశంలో పేరెన్నికైనటువంటి జిందాల్ కానీ గాడ్రేజులు కానీ వాళ్ళ పిల్లలో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సీఈఓలో భారతదేశ వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో పెట్టినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా సీఈఓస్ కూడా ఆ సమ్మిట్కి హాజరవడం జరిగింది. దిగజారంటే అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయితే అసలు ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఏ ప్రాతిపదికన జరగాలి, ఏ ప్రాతిపదికన జరిగిందనేది విశ్లేషించే హక్కు ఆంధ్రజ్యోతి యాజమాన్యం లేకపోతే యజమాని రాధాకృష్ణ గారికి కానీ రామోజీరావు కానీ ఈనాడు అధినేత వాళ్ళిద్దరికి ఉంటుంది. కానీ ఆబ్జెక్టివ్గా ఒక ఇష్యూ ఫోకస్డ్గా వాళ్ళు చర్చించకుండా ఎంత నీచానికి వాళ్ళ స్థాయి అంటే మా స్థాయి ఇది, మేము దిగజారనే దానికి అన్నం ప్లేట్లు కాడ గొడవ జరిగింది అంటే నిజంగా సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించినట్టు. వాస్తవానికి ఈ పెట్టుబడిదారుల యొక్క కార్యక్రమమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ పెట్టుబడిదారుల యొక్క సదస్సు ఏదైతే ఉందో సుమారు 13 లక్షల కోట్ల రూపాయల పైచలకు ముఖ్యంగా 3-4 రంగాలకు సంబంధించి ఎనర్జీ సెక్టార్ కానివ్వండి, ఐటీ అండ్ రిలేటెడ్ సెక్టార్స్ కానివ్వండి, టూరిజం కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం జరిగింది. ఎంఓయూస్ కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఎంఓయూస్ అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, అవగాహన ఒప్పందం. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చట్టబద్ధమైనటువంటి అధికారుల వ్యవస్థ, కొన్నింటిలో చీఫ్ సెక్రటరీ కానీ లేదంటే స్పెషల్ సిఎస్ లైక్ ఇండస్ట్రీస్ వలవన్ గారు కానీ, కొన్నింటిలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యే ఆయా కంపెనీలతోటి పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అంత హుందాగా అంత పెద్ద ఎత్తున చట్ట పరిధులు జరిగితే అన్నం ప్లేట్ల గురించి రాసే అంత నీచమైన స్థితిలో వాళ్ళ స్వభావం ఉంది, వాళ్ళ వ్యవస్థ ఉంది అనేది మనం గమనించాలి. ఈరోజు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్ర విభజన సందర్భంగా మనం 2 విషయాల కోసం ఫైట్ చేశాం. ఎందుకంటే అసలు విభజన వద్దు, విభజన జరిగితే మనకు ఎందుకు నష్టం జరుగుతుందంటే విద్య, వైద్యం, రకరకాల అవకాశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎస్టాబ్లిష్ అయింది, ఉపాధి పోద్దని మన సగటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు తెలుగు వాళ్ళకి కానీ చుట్టుపక్కల రాష్ట్రాలకి ఒక భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా లాగా హైదరాబాద్ని భావించాం మనం.
హైదరాబాద్ పోతే మన బ్రతుకుకి చిన్న చిన్న సామాన్యులకి బ్రతుకు తెరువుకి ఇబ్బంది అయిందని. అలానే వాటర్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఎందుకంటే దేశంలో చాలా తక్కువ చోట్ల ఒకే నది 2 రాష్ట్రాల్లో పారేటటువంటి పరిస్థితి. ఫ్లోయింగ్ ఏరియా కృష్ణా కానీ అంటే పక్కన కర్ణాటక మీద వస్తుంది, మహారాష్ట్ర. చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ కూడలిలో ఓ వాహనం తగలడంతో విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ కూడలిలో ఓ వాహనం తగలడంతో విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఆ సమయంలో ప్రజల తాకిడి తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక కూరగాయల మార్కెట్ వైపు ఉన్న స్తంభం నుంచి కేజీఎం బాలికల హైస్కూల్ వైపు ఉన్న మరో స్తంభానికి 11 kV విద్యుత్ తీగలు అమర్చున్నాయి. అయితే అదే సమయంలో ఓ లారీపై భారీ క్రేను తరలించే క్రమంలో క్రేన్ పైభాగానికి విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా అవి తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో ప్రయాణికులు చుట్టుపక్కల వారు ఒక్కసారిగా పరుగులు తీశారు. గంటల తరబడి రోడ్డుకు అడ్డంగా ఉన్న తీగలతో రాకపోకలు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేసి మరమ్మతులు చేపట్టారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎన్జీఓఎస్ భవనంలో యూటీఎఫ్ ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో బుధవారం మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మహిళల భద్రత కొరకు తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఐజ్వా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎన్జీఓఎస్ భవనంలో యూటీఎఫ్ ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో బుధవారం మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళల సంరక్షణకు ప్రభుత్వాలు చేపట్టవలసిన చట్టాలు, ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు, ఉపాధి రంగాల్లో మహిళలపై వేధింపులు వంటి అంశాలపై ఐజ్వా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి చర్చించారు. మహిళలు అన్ని విధాలుగా చైతన్యవంతులు అవుతున్నప్పటికీ వారిపై దాడులు కూడా పెరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచం పరుగులు పెడుతున్నప్పటికీ నేటికి సమాజంలో మహిళలపై చిన్నచూపు ఉందన్నారు. ప్రధానంగా మహిళ రక్షణకు భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయని, అందుకు నిదర్శనం నేడు మహిళలపై పేటరేగిపోతున్న దాడులేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మ, అంజమ్మ, లక్ష్మి, భారతి, రామారావు, బాబురావు, హరిహరరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి డిజిటల్ పిలుపునిచ్చింది. సాంకేతిక నైపుణ్యంలోనూ వివిధ అంశాలని కనుగొనడంలోనూ మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. ఈ అంశాల్లో అవసరమైనటువంటి నైపుణ్యాన్ని ఇవ్వడం అవసరం. పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా నైపుణ్యాన్ని అలవర్చుకోగలిగితే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి ఆలోచనని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నిన్న ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ ఇదే పద్ధతుల్లో సమాజం నడక సాగితే స్త్రీ పురుషుల సమానత్వం సాధించడానికి 300 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఆయన తాలిబాన్ని ఉదహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలకి విద్యను నిరాకరిస్తున్నారని, భారతదేశంలో కూడా తాలిబాన్ తరహా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఈరోజు గర్భ సంస్కార పేరిట వాస్తవంగా ఆడపిల్లలకు అవసరమైనటువంటి చదువుని అందించడంలో వైఫల్యం ఉంది. కానీ దానికి భిన్నంగా గర్భస్థ శిశువులకే మేము విద్య నేర్పుతామనేటటువంటి పేరిట గర్భిణీ స్త్రీలకి నీతి బోధలు చేసేటటువంటి ఒక ప్రయోగాన్ని ఈరోజు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నీతి బోధలు అనేటటువంటివి పురుషుడికి స్త్రీలు లోబడి ఉండాలి అనే మనధర్మ శాస్త్రాన్ని, సాంప్రదాయాల్ని కాపాడాలనేటటువంటి పేరిట అణచివేతని
ఇదే మన సంస్కృతి అనేటటువంటి పేరిట పురుషాధిపత్యాన్ని పెంచేటటువంటి ఒక భావజాలాన్ని పెంచుతుంది. అందువల్లే ఒక లైంగిక వేధింపు జరిగినప్పుడు లేదు ఒక వరకట్న హత్య జరిగినప్పుడు స్త్రీల వైపే వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి, అలాగే కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులే చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనేటటువంటిది, హింసను అధిగమించాలని, భద్రతని కల్పించాలని, ఉపాధిని పెంచాలని చెప్పేసి మహిళా సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాయి. చీరాల పట్టణంలోని ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యువసేన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో 108 కలశ బిందెలతో మహిళలు నగరోత్సవం నిర్వహించారు. చీరాల పట్టణంలోని ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యువసేన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో 108 కలశ బిందెలతో మహిళా భక్తులు నగరోత్సవం నిర్వహించారు. తదుపరి అమ్మవారి చెట్టు వద్ద సామూహిక కలశ పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో విశేష అలంకరణ నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా అమ్మవారి జయంతి వేడుకలను ఆనవాయితీగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చాలా విశేషమైనది ముత్యాలపేటలో ఈ అమ్మవారి యొక్క జయంతి వేడుకలు. ఇది ఎప్పుడో అమ్మవారు వెలిసింది ఇక్కడ. ఈ యొక్క గ్రామానికి కానీ ఈ యొక్క పేటలో కానీ విపరీతమైనటువంటి భక్తితో ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా 108 కలశాలతో చాలా విశేషమైన పూజా కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా ఈ అమ్మవారి గ్రామానికి కానీ ఈ యొక్క పేటలో ఉన్న ముత్యాలపేట వాస్తవ్యులకు కానీ ఈ మహిళలందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని కలగజేయాలని ఈ విశేషమైన పూజా కార్యక్రమంలో ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం భక్తిగా చాలా అందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని మేము సక్రమైన మార్గంలో అమ్మవారి భక్తితో చేస్తున్నాం. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ముత్యాలపేట యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి 5వ వార్షికోత్సవ వేడుకలు అతి వైభవంగా ప్రారంభించబడినవి. 108 కలశములతోటి అమ్మవారి నగరోత్సవము యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మహిళా మనుల చేత అతి వైభవంగా నిర్వహించబడినది. ఈ పూజా కార్యక్రమం అనంతరం కూడా కలిసి పూజలో పాల్గొనే ప్రతి స్త్రీలందరికీ కూడా ఉచితంగా భోజనాలు కూడా యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కలిసి పూజకి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యువజన సంఘం వారు ధన్యవాదాలు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 65,613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24,306 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.14 వచ్చిందని తెలిపారు. శ్రీరామనవమికి భద్రాద్రిలో సీతారాముల వారి కళ్యాణ వేడుకలో ఉపయోగించే తలంబరాలు చీరాలలో సిద్ధమవుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో తలంబరాలను వలిచి ప్రక్రియలో పాల్గొంటున్నారు. శ్రీరామనవమికి భద్రాద్రిలో సీతారాముల వారి కళ్యాణ వేడుకలో ఉపయోగించే తలంబరాలు చీరాలలో సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం శ్రీ రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ తలంబరాల్లో కలిపే మహాపవిత్రమైన పసుపు దంపుడు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పసుపును దంచేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకలకు హాజరయ్యారు. విశేష అలంకరణలో సీతారాముల వారు భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా కోలాట ప్రదర్శన, సీతారాముల వారి కళ్యాణ ఘట్టం కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు పొత్తూరి బాలకేశవులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలోని సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థాన ప్రాంగణంలో స్వామివారి ఏకాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలోని సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థాన ప్రాంగణంలో స్వామివారి ఏకాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా దేవతామూర్తులకు భక్తులు భక్తి శ్రద్ధలతో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని దేవతామూర్తులు విశేష అలంకరణతో అలంకరించిన రథంలో దేవతామూర్తులు భక్తులకు ప్రత్యేక అలంకారంతో దర్శనమిచ్చారు. కాగా రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతంలోని పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అంతేకాకుండా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. చక్రాలు దయచేసి ఎవరు కొట్టుకోవద్దు. ఒక్కసారి కుడి వైపు రావు, జనం వైపే ఉండండి. చెప్పు లాగాలి గట్టిగా. గోవిందా 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 గోవిందా. ఆగండి 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 వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించింది. అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యా మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఉక్రెయిన్ను యుద్ధక్షేత్రంగా మార్చింది. నిత్యం బాంబుల మూతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. వేలాది మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరో అమాయకులు, చిన్నారులు సైతం బాంబు దాడులకు బలయ్యారు. అక్కడ భారీ భవంతులు శిథిలాలుగా మారుతున్నాయి. వీధులు తుపాకీ చప్పుళ్లతో, సైనిక కవాతుతో మారుమ్రోగుతున్నాయి. బంకర్లు ప్రజలతో నిండిపోతున్నాయి. ఏడాదిగా యుద్ధం మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. కేవలం ఉక్రెయిన్, రష్యాపై మాత్రమే కాదు, ప్రపంచమంతటిపై ఈ యుద్ధ ప్రభావం ఏదో రూపంలో పడింది. కాగా రష్యాతో యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన తర్వాత తమ దేశంలో నేలమట్టమైన ఓ పట్టణానికి సంబంధించిన విషాదభరితమైన చిత్రాలను ఉక్రెయిన్ తాజాగా విడుదల చేసింది. ఇండియన్ నేవీకి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం 3 సిబ్బందితో బయలుదేరిన ముంబై తీరానికి సమీపంలో ప్రమాదవశాత్తు అత్యవసరంగా ల్యాండ్ అయింది. నేవీకి చెందిన పెట్రోలింగ్ క్రాఫ్ట్ ఆ హెలికాప్టర్లోని 3 సిబ్బందిని రక్షించింది. రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం కూడా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ నేవీ బేస్ నుంచి బయలుదేరింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ హెలికాప్టర్ అత్యవసరంగా ముంబై తీరంలో ల్యాండ్ అయింది. అనంతరం తమ పెట్రోలింగ్ క్రాఫ్ట్ హెలికాప్టర్ను గుర్తించి అందులోని 3 సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చిందని ఇండియన్ నేవీ ట్విట్టర్లో ప్రకటించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపనున్నట్లు తెలిపింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యస్థాయి MRS-AM క్షిపణిని మంగళవారం భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. INS విశాఖపట్నం నుంచి ఈ ప్రయోగం జరిగింది. DRDO, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా BDL ఉత్పత్తి చేసింది. ఇది శత్రువుల క్షిపణులు, ఎయిర్ క్రాఫ్ట్లు, గైడెడ్ బాంబులు, హెలికాప్టర్లను ఆకాశంలోనే కూల్చివేయగలదు. ప్రముఖ వాహన సంస్థ హ్యుండై మోటార్ దేశీయ మార్కెట్కు సరికొత్త అల్కాజర్ నూతన మోడల్ను పరిచయం చేసింది. 1.5 టర్బో GDI పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 16.74 లక్షల రూపాయల నుంచి 20.25 లక్షల రూపాయలకు ధరను నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంలకు సంబంధించినవి. 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ మోడల్ 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్లో లభించనుంది. AFC అండర్-20 ఏషియన్ క్వాలిఫైర్స్ లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. రౌండ్ 1లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 7-0తో సింగపూర్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన తొలి 30 నిమిషాల్లోనే ఏకంగా 6 గోల్స్ ఖాతాలో వేసుకుని మ్యాచ్పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. మ్యాచ్లో యువ భారత్ తరపున అపర్ణ నాజారీని, సుమతి కుమారి, అనితా కుమారి, అస్తం ఓరాన్, కాజల్ డిసౌజా గోల్స్ చేశారు. బంతిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకున్న యువ భారత్ వరుస విరామాల్లో గోల్స్ చేసి మ్యాచ్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదగంజం భావనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం. గర్భగుడిలోని స్వామి పాదాలను తాకిన లేలేత సూర్యకిరణాలు. అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులు. చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియాకు రాష్ట్ర భవిష్యత్ కంటే కూడా తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యం.
గ్లోబల్ సమ్మిట్ పై అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పరిచారులో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయోత్సవ సభలో పర్చూరు వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్ కూడలిలో తెగిపడిన విద్యుత్ తీగలు, తప్పిన ప్రమాదం, భారీ వాహనం తగలడంతో ఘటన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.